తప్పు ఒప్పుకున్నట్టేనా ఒకటి అమరావతిని వ్యతిరేకించి పైగా మేము పార్టీలో చర్చించి మా విధానం ప్రకటిస్తా ఉంటున్నారు. అప్పుడు అసెంబ్లీలో చర్చించిందే కదా, అసెంబ్లీలో ఈయన అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవాడే కదా, అప్పుడు చర్చించిన తర్వాతనే కదా అమరావతి ఇదైంది. మళ్ళీ అధికారులకు వచ్చి మాట మార్చి ప్రజలు ఇప్పుడు తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుంటాం, ఇప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుంటే ఒరిగేది ఏంటి, అసలు దాని అవసరం ఏముంది నాకు అర్థం కాల. తప్పు ఒప్పుకుంటున్నాం ఒకటి, ఇప్పుడు నిర్ణయం తీసుకుంటాం అనడంలో ఔచిత్యం ఏంటి? ఈయన ఎప్పుడు ఏది మాట్లాడినా ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టేస్తాడు బొత్స గారు. ఇది అలాంటి ఫిట్టింగ్ ఏనా? అది కాదు, బొత్స సత్యనారాయణ మాత్రమే కాదండి. ఈ మధ్య వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ నాయకులతో వేరే ఒక కేసు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ చెప్పిన అభిప్రాయం కూడా ఏంటంటే, మా వాడు తొందరపడినాడు, ఆ 3 రాజధానులు అనేది ఇంతకాలం లాగి అసలు అది ప్రధానమైనటువంటి సమస్యగా ముందుకు తీసుకుని వచ్చి ప్రజల సానుభూతిని కోల్పోయినాం మేము అంటే. కరెక్టేనా మీరు చెప్తున్నారు, మరి బిగ్ బాస్ సంగతి ఏమిటి అంటే, మా బాస్తో చర్చించలేదు మేము, కానీ అది కరెక్ట్ కాదు అనేది. అంటే హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా అధికారం మన మీద సానుభూతితో కాదండి, ప్రజల మీద సానుభూతితో కాదు, అధికారం నుంచి దూరం అయిపోయినారు. ఇంతకుముందు వాళ్ళకు ఉండేటువంటి హంగు ఆర్భాటాలు, వాళ్ళకుండే అధికారం, హోదా, దర్పం ఇప్పుడు ఏమున్నాయి? ఇవన్నీ కోల్పోయినాం. ఎందుకు కోల్పోయినాం అనేటువంటి ఒక చింతన జరుగుతుంది కదా ఎవరికైనా. బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు పరిస్థితిలో మేము అన్నాము, పొరపాటు అనలేదు, ఆ రోజు అన్నాం మేము. ఇప్పుడు మేము ఆలోచించుకుంటాం అంటే ప్రజల దగ్గరికి పోవాలంటే ఒక రాజధాని 3 రాజధానిలో స్పష్టంగా ఉండాలి. కాబట్టి అమరావతి రాజధాని అనేటువంటి దాన్ని అంగీకరించేటువంటి పద్ధతిలో మేము పొరపాటు చేసినామని చెబితే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. మేము ఇంతకుముందు అన్ని పార్టీల మీటింగ్లో అంగీకరించాము, అఖిలపక్షంలో అంగీకరించాము, అసెంబ్లీలో కూడా చెప్పాము. మేము 3 రాజధానులని మేము పోవడం ఇక్కడున్న రైతులకు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అంగీకరించలేదు. ఈ పొరపాటుకు మేము చింతిస్తున్నాం, అమరావతిని రాజధానిగా మేము గుర్తిస్తున్నాం అని చెప్తే వాళ్ళ గౌరవం పెరుగుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగం. అట్లా కాదు అనుకోండి, ఇంక ఇట్లే మర్మాలు పెట్టుకొని ఏదో మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడినా ప్రజల యొక్క కోపం కానీ ప్రజల యొక్క అసంతృప్తికి కానీ ఈ మాటలు సరిపోవండి. పోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, బొత్స సత్యనారాయణ వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి ఆయన బుర్రలో ఏం తోస్తే అదే పార్టీ పాలసీగా కాకుండా ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించాలంటే కనీసం కలెక్టివ్గా చర్చించాలి. ఒక ప్రధాన విషయం మీద సమిష్టిగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి పద్ధతిలో డెమోక్రటిక్ ప్రాసెస్ కనుక ఉంటే ఏ పార్టీ అయినా బతుకుతుంది. వైసీపీలో అది లేదండి. వైసీపీలో ఆయన కనుసన్నలు, ఆయన మాటలే ఇక వేదంగా భావించేటువంటి ఒక ధోరణి. అందుకోసం ఆ పార్టీ ఈరోజు 40% ఓటింగ్ ఉంది అంటున్నారు, కానీ 40% ఓటింగ్ ఆ రోజు వచ్చింది, ఈ రోజు లేదు. ఇప్పటికైనా సరే వాళ్ళు ప్రజల్లోకి పోవాలంటే వాళ్ళు చేసిన పొరపాట్లను ఆత్మహత్య చేసుకొని, మేము కొన్ని పొరపాటు చేశాము, భవిష్యత్తులో మేము ఇటువంటి పొరపాటు చేయము అంటే కనీసం కొంత గౌరవం మనం మిగులుతుంది. ఆ పద్ధతిలో పోతే మంచిది. బొత్స సత్యనారాయణ గారు ఏంటంటే ఇప్పుడు ఆయన సెకండ్, ఆ రోజుల్లో అందరిని తీసేసినారు. ఆయన బుగ్గన రాజనాథ్ రెడ్డి వీళ్ళని తీసేలే, మిగతా మంత్రులందరూ మార్చినారు. అట్లాగే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే బొత్స సత్యనారాయణ ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించేవాడు ఆ రోజుల్లో. అటువంటి వ్యక్తే ధైర్యంగా చెప్పలేకపోతే ఇక పార్టీ ఎట్లా బతుకుతారండి? అదే కదా నాకు అర్థం కాని విషయం కూడా. ఇప్పుడు